రేవంత్ రెడ్డి వ్యాఖ్యను ఎట్లా చూస్తారు అంటే డబ్బులు లేవు, అప్పు పుట్టట్లేదు, ఏదైతే ఢిల్లీకి వెళ్తే దొంగల్లా చూస్తా ఉన్నారు, అప్పు పుట్టట్లేదు అని చెప్పేసి అటు ఉద్యోగ సంఘాలకు చెప్పిండు, ఆర్టిస్ట్ సంఘాలు కూడా చెప్పినట్టు పరిస్థితి. నిజంగా అప్పు పుట్టట్లేదు అని అనుకోవచ్చు అన్న దీనికి సంబంధించిన మాటను ఎట్లా చూస్తారు? ఇప్పుడు చాలా మంది అయినా మంత్రి మండలిలో కాంట్రాక్టర్లు ఉన్నారు. అంటే వాడు ఉసుక దొంగతనం చేసి ఉంటాడు, ఇనుము దొంగతనం చేసి, స్టీల్ దొంగతనం చేసి ఉంటాడు, తటపారాలు దొంగతనం చేసి ఉంటాడు. ఇటువంటి వాళ్ళు అందరినీ ఉన్నారు నీ దాంట్లో. అంతా కాంట్రాక్టర్లే, సగం మంది కానీ ఎక్కువ కాంట్రాక్టర్లేనే. ఇలా ఏ బిల్లు అయినా ఏదైనా కానీ పర్సంటేజ్ లేకుండా బయటకు వస్తలేవు. మరి దొంగ లెక్క చూడకపోతే ఎట్లా చూస్తారా నాకు అర్థం కాదు. ఈయనకు రాజకీయం కూడా పాడే తెలుస్తలేదు నాకు. ఒకవేళ నీకు అట్లా పరిస్థితి ఉంటే గత ప్రభుత్వం వాళ్ళు మొత్తం అట్లా చేసి పోయినరు, అది మా మీద కూడా ప్రభావం పడేది ఉన్నది, దాన్ని మేము కాకుండా చేస్తామని చెప్పి మాట్లాడలేరు. మాట్లాడితే కానీ ఆయన గా మాత్రం కూడా సోయి లేకుండా మమ్మల్ని చూస్తారు. మరి మీరు అంతకంతే కదా, మీరు పర్సెంటేజ్ తీసుకుంటలేరా? ఇవాళ ఏ ఏ సైట్కి పోయినా తీసుకుంటారు కదా. మీరే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గత ప్రభుత్వం వాళ్ళు చేసిరని చెప్పి మీరే చెప్పింది కదా, ముఖ్యమంత్రి చెప్పిండు కదా. కానీ నువ్వు వచ్చినాక కూడా నువ్వు కూడా అదే కంటిన్యూ చేస్తున్నావు కదా. ఇలా 56 షేర్లలో పెద్ద పెద్ద స్ట్రక్చర్లు కట్టిరని చెప్పి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కూర్చొని చెప్పారు. నువ్వు కూడా చాలా మీటింగ్లో చెప్పినావు. మరి ఒకటన్నా కూలగొట్టిరా నీ హైడ్రాకి వెళ్ళి? కూలగొట్టలే కదా. ఏవన్ ఫామ్ హౌస్లు పోయినాయి, ఒక ఫామ్ హౌస్ అన్న పోయిందా? ఏమన్నా కేటీఆర్ ఫామ్ హౌస్ పోయిందా? కేసీఆర్ ఫామ్ హౌస్ పోయిందా? హరీష్ ఫామ్ హౌస్ పోయిందా? కవిత ఫామ్ హౌస్ పోయిందా? నీ పొంగులేరు శ్రీనివాసరెడ్డిది పోయిందా? వివేక్ వెంకటస్వామిది పోయిందా? ఎవలే పోయినాయి చెప్పు. ఒక 4 ఫామ్ హౌస్లు కొట్టినా ఇల్లీగల్ ఉన్నాయని చెప్పు, ఆ బఫర్ జోన్లలో కట్టినాయి అని చెప్పి బాగా పెద్ద పెద్ద పొంగనాలు మాట్లాడింది కదా. ఇవన్నీ ఏం లేవు, బెదిరించి అందరి దగ్గర పైసలు వసూలు చేశారు అంతే తప్ప ఇదేం పెద్ద పెద్ద నిజాయితీవంతులు లెక్క నీతివంతులు లెక్క ఎన్నిసార్లు చెప్తావా నాకు అర్థం కాదు. మొన్న చెప్తే మనది రాష్ట్రం అవ్వల స్థానం ఉన్నది, ఫస్ట్ నెంబర్ మాదే అని చెప్తివి. ఇప్పుడేమో వచ్చి నాదేమో దొంగ లెక్క చూస్తున్నారు అంటే నువ్వు చేసే పనులు చేస్తున్నావు. మరి ఏం చేస్తారు మరి జనం? చూడకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మాకు అనక తప్పలేదు. మాకు కూడా ఇదే ముఖ్యమంత్రి అన్నాడు. ఇప్పుడు నేను అనేది కాదు, ఇదే ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పిండు. నాకు కడుపు కట్టుకుంటే ఇట్లా తీసి పడేసి ఒక సంవత్సరంలో అన్ని స్కీములు ఇచ్చి పడేస్తాను. సంవత్సరంన్నర అయింది. నీకు ఆలోచనే లేదు కదా. నువ్వు ఫస్ట్ ఎట్లా దోపిడీ చేయాలి, నువ్వు మొత్తం ఎట్లా తినాలి, నువ్వు నీ మంత్రి మండలి నీ గ్యాంగ్ మొత్తం గత ప్రభుత్వం చేసిన అవినీతిని మంచిగా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఈయననే చెప్పిండు, ఈ ముఖ్యమంత్రి అన్నాడు నవీన్ మిత్తల్ గురించి, జయేష్ రంజన్ల గురించి పేర్లు తీసి మాట్లాడాడు. ఇలా సంవత్సరంన్నర అవుతుంది, నువ్వు వాళ్ళనే పెట్టుకున్నావు, వాళ్ళు చేసిన దందాలు నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నారు అంతే. వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం ఈయన అంతా కలిసి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ కుటుంబం వాళ్ళు కూడా కలిసి డీలింగ్లు చేస్తున్నారు. అన్ని వాళ్ళ లావాదేవీలు అన్ని ఉన్నాయి. ఇవి పైన సర్కిల్లో చాలా మంది తెలుసు, కిందలో కూడా పోతుంటాయి. ఇప్పుడు ఆయనే బొచ్చడు సార్లు అన్నాడు కదా, ఎందుకు అరెస్ట్ చేస్తలేడు మరి ఇళ్ళను? యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? లోపల ములాఖాత్ అయిన వీళ్ళు ప్రతి అంశంలో గ్రూప్ 1 అంశంలోనైతే చాలా క్లియర్ కట్ గా అర్థమైపోయింది. దానికి క్లియర్ కట్ గా వాళ్ళు మొత్తం కలిసి ఉన్నారు అని చెప్పడం. అందుకే ఇప్పుడు ఇదేనేదో వచ్చి కూర్చొని ఏదో నేను ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది, నేను గిట్లా అనుకోలే, ఇదంతా ఏం లేదు, ఇదంతా ఉట్టి ముచ్చట్నే, ఇదంతా చెప్తే వాడు నమ్మేటోడు ఎవరు లేడు. ఫస్ట్ నీ ఆలోచన గంజాయి బంద్ చేయి. గంజాయి పైసలు కావు కదా, గంజాయి బంద్ చేయి. ఎందుకు బంద్ చేస్తలేవు? ఏ ఊర్లో పోదాం పా, ఏ ఊర్లో గంజాయి లేదో చూపిస్తాపా. ప్రతి ఊర్లలో గంజాయి ఉన్నది కదా, ప్రతి ఒక్కరు నడుపుతున్న దందాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు? అందరు చెప్తారు ఏ ఊరు పోయినా, అన్న మా ఊర్లో గంజాయి, మా ఊర్లో గంజాయి దొరుకుతుంది అన్న అని చెప్పాను. ఆ గంజాయిని ఎందుకు ఆపుతలేవు? అంటే మీకు పర్సెంటేజ్లు వస్తున్నాయా? ఢిల్లీ దాకా పోతున్నాయా గంజాయి పర్సెంటేజ్లు? ఎందుకు బంద్ చేస్తలేవు? గంజాయి మీద ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటలేవు? ఏదో అన్నప్పుడు మా సొంటలు మాట్లాడగానే 10-15 జాగాలలో చిన్న రేడ్లు చేసుడు, మళ్ళీ బంద్ చేసుడు, అంతే, ఏం లేదు. అరే గంజాయి ఎవరి దగ్గరనే దొరుకుతుందో వాని జీవితం సర్వనాశనం చేసి వదిలిపెడతామని చెప్పని పెట్టి కూసో భీష్మించుకొని ఎందుకు బంద్ చేయలేవు? బెల్ట్ షాప్లలో పర్సెంటేజ్లు కావాలి, దీంట్లో పర్సెంటేజ్లు కావాలి. ఇలా అనాల్సిన పరిస్థితి వస్తుంది మాకు. ఎందుకు బంద్ చేస్తారు? సంవత్సరంన్నర పడుతుందా గంజాయి? తెలంగాణలో గంజాయి లేకుండా చేసేందుకు మంచి ఆఫీసర్ అని పెట్టి చేస్తే కొట్టుకోపోతారు. కానీ శ్రీనివాసరెడ్డిని పాపం ఆయన మొత్తం ఎంక్వైరీలు చేస్తుంటే తీసవతల పడేసిండు, ఆయన తీసవతల పడేసిండు. ఆ రిపోర్ట్స్ వచ్చి చేస్తుంటే మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ని పెట్టాలి, పెడతలేరు ఇవన్నీ. అందుకే వీళ్ళందరికీ ఎమ్మెల్యేలకు కావచ్చు, వీళ్ళకి ఎక్కడో ఒక దగ్గర మరి లావాదేవీలు ఉన్నాయో మనకు ఎరకలే. కానీ పైన నుంచి అయితే అది లేకుంటే మాత్రం నడవదు కదా. పర్సెంటేజ్ లేకుంటే ఏదైనా దందా నడుస్తుందా? చెప్పు, నువ్వే చెప్పు, నడుస్తుందా? మరి అన్ని పర్సెంటేజ్లు దందాలు నడుస్తున్నాయి. అందుకే నువ్వు వచ్చి ఏడు ముఖం పెట్టి, గోసోలే ముఖం పెట్టి గోదావరి నీళ్ళు యాడ్ చేసినట్టు ఈనసంటోడు. అట్లనే ఈ ముఖ్యమంత్రి కూడా అట్లనే ఉన్నాడు. నువ్వు గోసోలే ముఖం పెట్టి గోదావరి నీళ్ళు యాడ్ చేసినా, కృష్ణ నీళ్ళు యాడ్ చేసినా నాతో ఏం అయితే అన్నా కానీ నీతో ఏం కాదన్న సంగతి జనానికి కూడా అర్థమైపోయింది. నేను అమాయకుడు మాత్రం కూడా అనుకుంటలేడు, ఇది గుర్తుపెట్టుకో. ఏదైతే అప్పు పుట్టట్లేదు, నన్ను దొంగలా చూస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అందాల పోటీల కోసం 200 కోట్లు ఖర్చు పెడతా ఉన్నా అంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నట్టు? మరి ఇక ఆయన అడగాలి, ఆయనకు ప్రియారిటీస్ ఏమున్నాయో దీంట్లో మనకు తెలియదు కదా. ఈ అందాల పోటీలలో ఈ సంస్కృతి సాంప్రదాయాలను పెద్ద ఎక్కడో తీసుకుపోయి నిలబెట్టాలని ఆలోచన ఆయనకు ఉన్నట్టున్నది. కానీ అట్లా ఉండేది ఉంటే ఆయన ఇంతకు ముందే దీని సైడ్ ఏం వర్క్ చేసిండో జనాలకు చూపిస్తే తెలుస్తుంది అది. ఓకే, ఉట్టిగా ఏదో జయ జయ తెలంగాణ అనే పాటను తీసుకొచ్చి ఆంధ్రాయనతో మ్యూజిక్ డైరెక్షన్ చేయించినట్టు కాదు ఆయన.
నువ్వు ఏం చేసినావు చెప్పు, నువ్వు ఏం చేసినావు ఇప్పటిదాకా ఈ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటానికి ఏం చేసినావు, ఇక్కడ ఎన్ని అంతరించిపోతున్నటువంటి కళలను నువ్వు ఎన్ని బయటికి తీసుకొచ్చినావో నువ్వు చెప్పాలి కదా, బయటికి చెప్పాలి కదా. ఇవన్నీ బక్వాస్ మాటలు. సోయి లేదబ్బా ఈ గవర్నమెంట్ కు, జనంకి ఏమైనా చేయాలని లేదు. మీద 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 మెరుపులు చూపించి ఏదో చేసుకోపోతా అనుకుంటుండు. నిజంగా చేసేది ఉంటే దానికి ఒక వేరే ప్రణాళిక ఉంటది, ఇట్లాగా చేసేది అదంతా. చివరిగా ఏదైతే అందాల పోటీకి వచ్చిన కంటెస్టెంట్ల యొక్క కాలు కడిగించిన వరంగల్లోని మన తెలంగాణ ఆడపడుచులతో దీన్ని ఎలా చూసారన్న? చివరిగా బరాబర్ నేను తప్పు పడుతున్నబ్బా. ఎందుకంటే ఆ సామాన్యులతో నువ్వు కడిపించాల్సింది కాదు, నువ్వు సంస్కృతి ఇది అని చెప్తున్నారు. ఇలా ఇలా ఆయన ఏదో మెసేజ్ పెట్టిండట, మీరు దీన్ని రాద్ధాంతం చేయకండి. మేము రాద్ధాంతం మేము చేస్తలేము అబ్బా, మీరు చేస్తున్నారు. నువ్వేంది కాళ్ళు కడిగిస్తున్నావు, కాళ్ళు కడిగిచ్చి టవల్ ఇచ్చి తుడిపిస్తున్నావు. కడిగిపించుకునేటోళ్ళకు కూడా వాళ్ళు అనీజీగా ఫీల్ అయ్యే విధంగా ఉన్నది. నీకు అట్లీస్ట్ పారాని పెడితేనన్నా ఇక్కడ సాంప్రదాయం అనుకునేటట్టుండే. వచ్చిన కాళ్ళకు పారాని పెడతారు కదా, వాళ్ళకి అడుగు వాళ్ళు కడుక్కుంటారు. వాళ్ళు ఆ బయట దేశాల్లో ఎక్కడ కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు కదా, మన లెక్క ఉండదు. కానీ ఓకే, నువ్వు ఇక్కడ కల్చర్ చూపించుకో, పారాని పెట్టిన ఎవరికన్నా. ఈయనకు నిజంగానే కనుక ఉండేది ఉంటే వాళ్ళ మంత్రులతోటి, వాళ్ళ ఎమ్మెల్యేలతోటి, వాళ్ళ ఇంట్లతోటి, అందరి ఇళ్లతోటి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడతావా, మళ్ళా రామప్ప తీసుకుపోతావా, లేకపోతే హైదరాబాద్ ఎక్కడ పెట్టి వరుస పెట్టి అందరితో గడిపి, ఇప్పుడు నేను చెప్తున్నా పారాని కూడా పెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా. ఇంతకుముందు చేయలే సరే, మీ వాళ్ళకి అక్కడ మీ చేష్టోళ్ళకు పాపం తట్టలేదు, తలకాకి తట్టలేదు, ఏందో తెలియదు. కానీ అందరి కాళ్ళు గడిపించి అందరికి పారాని పెట్టిపి. అది నువ్వు నీ సంప్రదాయం అని అప్పుడంటే పసుపు పెట్టిపి, దాని మీద మంచిగా కుంకుమతో ఏం డిజైన్ పెట్టిపిస్తావు అటువంటిది పెట్టిపిస్తే వాళ్ళకు కూడా ఉంటది. ఉట్టి కాళ్ళు గడిగించి వదిలేసి ఇది మా సాంప్రదాయం అని చెప్తే ఇది సాంప్రదాయం అవునో కాదో ప్రతి ఇంటికి ఎరక. ఆడబిడ్డలు ఇంటికి రాగానే కాళ్ళు కడుగుతారు, ఆడి పిల్లలు వస్తే కూడా కాడగలుగుతారు. వద్దే మరదలు వచ్చినా కానీ కడుగుతారు, పారాన్ని పెడతారు కదా. ఆ పారాన్ని పెట్టే సంస్కృతి ఇక్కడ ఉందని చెప్పి నువ్వు చూపి. ఆ టర్మరిక్ ఎందుకు పెడతారని దాని సైంటిఫిక్ రీజన్ కూడా వాళ్ళకి అర్థం చేసుకుంటారు. వాళ్ళు పోయి ఎందుకు పెడతారు కాళ్ళు, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు పసుపు ఎందుకు పెట్టి లోపలికి రానిస్తారు, ఎందుకు కాళ్ళు కడుక్కుంటారు, ఇక్కడ కల్చర్ ఏంటిది గవని చెప్పేటట్టు ఉండాలి. కానీ తీసుకొచ్చి వరుస పెట్టి కాళ్ళు గడికి ఇది ఎక్కడ కథనే పెట్టిపోయి మీ ఎమ్మెల్యేలతోటి మీ మంత్రులతోని అందరితోని కాళ్ళు గడిపి వాళ్ళ కాళ్ళు గడిపిస్తే అప్పుడు మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అది ఎటువంటి ప్రాంతంలో విరోచితంగా కొట్లాడినటువంటి సమ్మక్క సారకలు పుట్టినటువంటి ప్రాంతంలో రుద్రమదేవులు ఏలినటువంటి రాజ్యంలో అబలయని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పటిశౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపేరా తెలంగాణ రాణి రుద్రమదేవి రాణి. తెగువ ఉన్నటువంటి ప్రాంతంలో, పోరాటాలకు నిలువైనటువంటి ప్రాంతంలో, అది కూడా ఎవరు అరే నాకు అర్థమైతలేదు. నక్సలైట్ పోరాటాలలో తిరిగిన తననే మన మంత్రి ఉన్నది కదా, మన ముఖ్యమంత్రి గారికి బాగా దగ్గర మంత్రి, మరి ఆమె తెలియాలి కదా అట్లీస్ట్ ఇక్కడ ఏంటిది, ఇక్కడ కల్చర్ ఎట్లా ఉంటది, ఏం సంగతి ఏంటిది అని చెప్పని. తెలంగాణ ఆడబిడ్డలు అంటేనే తెలంగాణ బతుకమ్మలు. వాళ్ళని అవమానం చేసేటువంటి పని ఈ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి దయచేసి చేయకండి. మీకు ఆలోచన లేకపోతే నీకు ఆలోచన ఉన్నోళ్ళనోరన్న పక్కకు పెట్టుకో. నేను ఇప్పుడు ఎవరు కింద చేసినా అది ముఖ్యమంత్రి మీద పోతుంది. ఓకే, నీ రాజ్యంలో ఏం జరిగినా, ఏడ దొంగతనం జరిగినా రాజునే అంటారు ఎవడన్నా కానీ. అందుకనే నువ్వు నీ డైరెక్షన్ ఎట్లున్నదో, నీ దగ్గర పనిచేసే ఎట్లున్నారో అది నువ్వు సోయికి తెచ్చుకొని జాగ్రత్తగా మెదిలితే పరువు దక్కుతుంది, లేకపోతే పరుగు పోతుంది. అంతే. థ్యాంక్ యూ.